మరి నిజమే కదా, నాకు అమ్మా నాన్న లేరంటే నీకు అత్తమామ లేనట్టే కదా. నాకు అత్తగారు ఉంది మేనాదేవి, నీకంటే అందమైన ఆవిడేం అనడానికి వీళ్ళు, ఎందుకంటే వాళ్ళ అమ్మగారిని పొగిడాం మనం. ఆవిడ అందాన్ని పొగిడినా వాళ్ళ అమ్మగారు అందాన్ని పొగిడినా ఒకటే, ఎందుకంటే ఆవిడ అందంగా లేకపోతే ఇప్పుడు ఉండదుగా. వేరే వాళ్ళతో పోలిస్తే బాధ, కానీ వాళ్ళ అమ్మతో పోలిస్తే ఇబ్బంది ఏముందండి. మా అత్తగారు ఉంది మేనాదేవి, చాలా అందమైన ఆవిడ, మా మామగారు హిమవంతుడు, ఈ కూరేరు అత్తమామ అంటే నీతో మాట్లాడుకోవడం కూడా నాదే లోపం అన్నమాట అని నవ్వేసుకుని ఊరుకుంది. సంసారం బాగు దెబ్బలాట ఎప్పుడుండే ఏమైనా కలిసి వస్తుందా? ఇదే శిఖరిజాముఖ పద్మమయూఖమాలికని ఇలా మాట్లాడే భర్త ఉంటే భార్య 100 పనులు చేస్తుందండి ఇంట్లో. ఈ చాకిరి ఆ చాకిరి అడ్డమైన చాకిరి చేస్తుంది. సరసం కావాలి, హాస్యం కావాలి, చతురోక్తులు కావాలి, దెబ్బరొట్ట మొహం వేసి కూర్చోకూడదు. ఉంటే హాయిగా చేస్తా, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఈ అవసరం ఇదివరకు చేయలేదండి, 15 మందిని కన్నారు, ఎంత ఆనందంగా చేశారండి. 70 ఏళ్ళప్పుడు కూడా సరసాలు మానలేదు, శృంగారాలు మానలేదు. బాల శశాంకమౌళికి, చంద్రుడు బాలశశాంకుడు అంటే చంద్రుడు పిల్లలతో సమానం. నెత్తి మీద ఉన్నాడు ఆయన. పిల్లల్ని అంత గారాభంగా చూడాలి, ప్రేమించాలమ్మా. పిల్లాడు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఒళ్ళో కూర్చోబెట్టుకోండి, నెత్తి మీద కల్లా ఒళ్ళో కూర్చోబెట్టుకోండి, వెంటనే ట్యూషన్కి పంపేయద్దు. ఇలా స్కూల్ నుంచి రాగానే ట్యూషన్ మాస్టర్ ఫోన్ చేశారా వెళ్ళిపో, వాడు వెళ్ళిపోవడమే మనకు కావాలి. వాడు ఇంట్లో ఉండకూడదు, ఇంటికి శత్రువు వాడు. ఒరే ట్యూషన్కి వేసిన తర్వాత ఉందమ్మా, ఇగో 2 వేరుశనక్కాయలు నీ కోసం వేయించాను తిను, ఇదిగో జీడిపప్పు పచ్చి చేసి అట్టు పెట్టాను తిను, కాస్త కారపప్పు చేసాను తిను అని తల్లి వాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని 2 ముక్కలు తినిపిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది వాడికి. ఎలాగో వెడతాడు, వెళ్లకుండా ఉండడు. వాడు చదువు వాడికి తెలుసు, మనము పంపిస్తాం. ముందు రాగానే ట్యూషన్కి వెళ్ళడం ముఖ్యం కాదు, ఆ మాట మాట్లాడకూడదు. బడిసేని వదిలిందని వాడేడుతుండే ఈ ట్యూషన్ సేన ఏమిటండి మళ్ళీ రాగానే. ఇంటి దగ్గర ప్రేమ లేదా? మనం కూర్చోబెట్టుకోలేమా? శివుడు బాలశశాంకుడు నెత్తి మీద పెట్టుకున్నాడు, నెత్తి మీద కాదు మనం ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమా? ఓ సోఫాలో తల్లిదండ్రులు కూర్చుని మధ్యలో ఆ పిల్లాన్ని శివపార్వతుల మధ్యలో వినాయకుడిలా కూర్చోబెట్టుకుంటే ఎంత ఆనందం అండి. ఆయన అప్పకవి, చందో గ్రంథం తప్పితే ఏమీ రాయలేదు, పేరు కవి, అప్పకవి, ఛందస్సు రాశాడు ఆయన. ఆయన చాలా అందమైన మాట అంటాడు వినాయకుడి గురించి. వినాయక ప్రార్థన చేస్తూ శివుడు పార్వతి ఇలా కూర్చున్నట్ట, మధ్యలో వినాయకుడు కూర్చున్నట్ట. ఈయన మీద ఇద్దరికి ప్రేమ వచ్చేసి 2 బొగ్గల మీద ఇద్దరు ముద్దెడదామని ఇద్దరు ముందుకు వంగాట. టక్కన వినాయకుడు ఇలా వెనక్కి జరిగాట. ఏం జరిగింది తెలిసి ఇంకా అంత అందమైన కవిత్వం చెబుతాడు. ఇలా కూర్చున్నాడు ఆయన, ఇటు శివుడు ఇటు పార్వతి, ఇద్దరికి ప్రేమ వచ్చేసింది కొడుకు మీద. మా బంగారం మా బంగారం అని ఇద్దరు ఒక్కసారి ఆయన బొగ్గ మీద ముద్దెడదామని ఇలాగ దగ్గరికి వచ్చారట. వెంటనే ఈయన వెనక్కి వెళ్ళాట. ఏమైంది ఇంకా అంతే, వినాయకుడు నవ్వుకుని నాకు తెలుసు అని వెళ్ళిపోయేటది. అంత రసమయమైన పద్యాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి. అప్పకవి, ఛందస్సు తప్పితే ఏమీ తిరిగిన పెద్ద మనిషి ఇంత అందమైన మాట చెప్పాడు పద్యాలు. ఎన్ని ప్రార్థనలు ఇలాంటివి చదివి పిల్లలతోటి ఇలా వ్యవహరించాలి. ఏదో పడ్డాడు వాడు శ్రమ, 8 to 8 నైటో ఏదైనా కానీ, సాయంత్రం ఏదో 7ంటికైనా ఇంటికి వచ్చాడుగా. మనమే దగ్గరుండి స్నానం చేయించి ఆ బూట్లో ఊపి కూర్చోబెట్టి సోఫా మీద కూర్చోబెట్టి బళ్ళు ఏమైనా జరిగింది. చదువు విషయం కాదు, మార్కులు ర్యాంకులు కాదు. ఎంతసేపు పరీక్షలు అయిందా, మార్కులు ఇచ్చారా, ఎంతసేపు ఈ గొడవేనా? మీ బళ్ళు ఏమైనా ఈవేళ సరదాకి విశేషాలు ఏమైనా ఉన్నాయంటే వాడు బుద్ధి వికసిస్తుందమ్మా. నీకు చెప్పడం కోసం 4 విశేషాలు కల్పన చేస్తాడు, అవసరమైతే హీ విల్ బికమ్ ఏ పోయిట్, వాడు మహాకవి అవుతాడు తర్వాత. ప్రోత్సహించండి దయచేసి. ఎంతసేపు మార్కులు ర్యాంకులు మార్కులు ర్యాంకులు, రాగానే మార్కులు అంటే వాడు ఇంటికి రావడానికి భయపడతాడు, మార్కులు దిద్దేస్తాడు, దొంగ నాటకాలు ఆడతాడు, పరీక్షలు అవ్వలేదని చెబుతాడు, ప్రోగ్రెస్ కార్డు చింపేస్తాడు. ఈ పనులన్నీ మన పిల్లల చేత మనం చేయిస్తున్నాం పనిగట్టుకుని, ఆ మార్కుల మీద ఒత్తిడి చేసి. ఈ దౌర్భాగ్యం పోయి నీ ఇంటి దగ్గర ఉన్నది నేను సరదా కోసం, నీ మార్కుల కోసం, నీ ఉద్యోగాలు, నీ సంపాదనలు నాకు అక్కల, నువ్వు ఆనందంగా ఉండాలమ్మా అని అనగలిగితే ఎంత ఆనందంగా. బాల శశాంకమౌళికి, చంద్రుణ్ణి లాలించినట్టుగా దారుణం, చంద్రుడు చేసిన దారుణం గురించి నేను సభలో మాట్లాడినా బాగుండదు. ఎంత ద్రోహం గురువు గారికి చేశాడు. సమస్త దేవతలు బహిష్కరిస్తే చంద్రుణ్ణి, శివుడు కాళ్ళ మీద పడితే ఏం పర్వాలేదు, నా శిరస్సు మీద ఉండు, నేను చూసుకుంటా, అంత దయామయుడు శివుడంటే. ఇక అంతకంటే ద్రోహం ఏదైనా ఉందో అది క్షమించవలసిన విషయం. దాన్ని కూడా క్షమించాడు. అంతంత ద్రోహాలు మనం ఎవరం చేయాలా, మనం చేసిన చాలా చిన్న తప్పులు మన భగవంతుడు క్షమించరండి. అంత దయామయుడు శివుడంటే. ఎత్తి పట్టుకున్నాడు ఆయన. వాళ్ళలోనూ ఉన్నారు ఇలాంటివి చేసిన వాడు. పెద్ద చేసిన తప్పు ఒప్పుకున్నావుగా, నువ్వేమైనా సమర్థించుకున్నావా, అయినా ఆవిడ కూడా సహకరించింది కాబట్టే చేసావు, నీ ఒక్కడిదేనేవుడు తప్పు పో అని అనడంతే. బాల శశాంకమౌళికి, ఆ లేత చంద్రుడిని శిరస్సు మీద ధరించాడు, అమ్మవారు కూడా ధరించింది. అందుకని అవమానంగా వాళ్ళు భావించలేదే. పిల్లల్ని అంత ముద్దుగా చూడాలి. అదే సమయంలో మళ్ళీ శూలికి మర్చిపోకూడదు. అవసరమైతే ఓ బెదిరింపు ఉండాలి కాస్త. మరి కొట్టేదు తిట్టేకలాగానే మేము ఊరుకోం, మేము సహించం ఇలాంటివనే విషయం చెప్పాలి. అనవసరంగా ఒక వస్తువు కొనమన్నారు, లేదమ్మా మనకు ఆర్థిక స్తోమత లేదు మనం కొనం, అది అలాంటి కోరికలు మీరు పెట్టుకోవద్దని చెప్పేయాలి.
దానికోసం అబద్ధాలు ఆడడం, అప్పు చేసైనా సరే కొనివ్వడం, మా అమ్మ ఏది అడిగినా సరే నేను ఇచ్చేస్తానండి, రేపు మొగుడి నుంచి కూడా అది ఆశిస్తుంది, కొంపలు అంటుకుపోతాయి అక్కడ వాడు కొనడు వాడైతే. తక్షణం విడాకులు ఖాయం. అలా పెంచకూడదు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. ఇది మన వల్ల అవుతుంది, ఇది మన వల్ల అవ్వదు, ఇది ఇప్పుడు అవుతుంది, ఇది ఇప్పుడు అవ్వదు అని స్పష్టంగానో అస్పష్టంగానో వాళ్ళకి చెప్పడమే మంచిది. అది మళ్ళీ కుటుంబం బాధ్యత. కపాలికి, కపాలం ఎందుకండి ఇంత శివుడికి? భిక్షాటన అంటారు. ఒకసారి ఆలోచించండి, ఆయన ఎక్కడ భిక్షాటన చేశాడండి? విష్ణుమూర్తి భిక్షాటన చేసిన విషయం కూడా నేను చెప్పుకున్నాం. ఈ చరిత్ర ఆయనకు ఉంది కానీ శివుడికి లేదు. ఎక్కడ భిక్షాటన చేశాడు ఆయన? ఒకే ఒక్క చోట. భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఎవరా మాతా అన్నపూర్ణేశ్వరి? ఆయన భార్య. ఆయన భార్యని ఆవిడ భిక్షాటన చేస్తే తప్పే ఉందని మనమంతా మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి అన్నాల బల్ల దగ్గర కూర్చొని అన్నం పెట్టి అండలా, లేకపోతే పక్కింటికి వెళ్ళి అడుగుతాం, గోమె కొట్టరు. అదైతే మనమంతా బెచ్చగలమే, అది తప్ప. అంచేత ఆయన కపాలికి భిక్షాటన చేశాడు. ఎక్కడ? భార్య దగ్గర. బిచ్చమెత్తైనా సరే నీ కుటుంబాన్ని నువ్వు పోషించాలి తప్ప ముఖ్యంగా మగవాడు కుటుంబ బాధ్యత నుంచి తప్పించుకోకూడదు. ఇవాళ సంపన్న కుటుంబాల్లో పర్వాలేదు కానీ శ్రామికులు కర్షకుల కుటుంబాల్లోనండి తాగి తందనాలు ఆడుతూ ఉంటాడు ఈ మగాడు, ఆడచస్తూ ఉంటుంది, కూలి పని చేసి పిల్లల్ని పోషించుకుంటూ. వాళ్ళందరికీ గుణపాఠం చెబుతున్నాడు శివుడు. బిచ్చమెత్తైనా నీ కుటుంబాన్ని నువ్వు పోషించు, ఆడది కాదు కష్టపడవలసింది. కుటుంబ పోషణకు మగవాడు కష్టపడాలి, ఆ సొమ్ము వినియోగం కోసం ఆడది కష్టపడాలి. ఇవాళ ఆడాళ్ల పరిస్థితి ఎలా ఉందంటే ఉద్యోగాలు చేస్తున్నారు, కష్టపడుతున్నారు, మళ్ళీ వినియోగం చూసుకోవలసింది. ఇదివరకు ఒకటే బాధ, ఇప్పుడు 2 బాధలు. ఇదివరకు వాళ్ళు రోలు రూపంలో ఉన్నారు, ఇప్పుడు మధ్యలో అయ్యారు నిజంగా ఉద్యోగాలు వచ్చాక. అటు వాయింపే ఇటు వాయింపే. ఇదివరకు వాడేదో సంపాదించేవాడు, తిట్టేవాడు, కొట్టేవాడు, ఏదో అయ్యేది, అదేదో వినియోగం. ఈవిడు సంపాదించలేదు ఎవరనే ఎవరు కాదు. ఇప్పుడు వీడు చదువు, వీళ్ళు ఉద్యోగాలు వచ్చిన తర్వాత అంత సంపాదించక తప్పదు, మళ్ళీ ఆ జీతం ఈయనకి ఇవ్వక తప్పదు, మళ్ళీ వాడి చేతిలో తిట్లు చెవాట్లు తప్పవు. ఈ దౌర్భాగ్యానికి సమాధానమే కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత మగవాడిది. కపాలికి బిచ్చమెత్తైనా సరే చెయ్యాల్సిందే. బాల శశంక మౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి. ఇంత సంసారం ఎందుకోసం అంటే మన్మథ గర్వ పర్వత ఉన్మూలికి. మన్మథుడు యొక్క గర్వం, పర్వతం లాంటి గర్వాన్ని, గర్వం అనే పర్వతాన్ని నిర్మూలనం చేశాడు మన్మథుడు. శివుడు గొప్పతనమేది. పుట్టుక చావు రెండూ నశించి కైవల్యం రావాలంటే శివ ప్రార్థనే చేయాలన్న. ఎందుకో తెలుసా? పుట్టుక కారణం మన్మథుడు, మృత్యువు కారణం యముడు. వీళ్ళిద్దరినీ చంపిన వాడు శివుడు ఒక్కడే. మన పురాణాలు ఏమి పరిశీలించుకున్నా మన్మధుడిని కాల్చి బూడిద చేసిన వాడు, యమధర్మరాజుని మార్కండేయుడి కథలో గుండెల మీద తన్నిన వాడు శివుడు ఒక్కడే. అందుకని నీకు జన్మ దుఃఖం మృత్యు దుఃఖం రెండూ పోవాలి, కైవల్యం రావాలి అంటే శివారాధన చెయ్యాలి. శివారాధన అంత గొప్పది అని చెప్పారు. అందుకని అటువంటిది కాబట్టి ఇక్కడ మన్మథ గర్వ పర్వతోన్మూలికి. మన్మథ గర్వాన్ని ఉన్మూలించడం అంటే సంసారంలో శృంగారానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. మన్మథుడు కూడా సిగ్గుపడేంత శృంగారంగా సరసంగా భార్యాభర్తలు గడపాలి. అయితే అందులోనే ఉండిపోకూడదు కదా. తర్వాత ఎంత మాట చెప్పాడు? నారదాది ముని ముఖ్య మనస్సరసీరుగాళికిన్. ఈ శృంగారాలు, ఈ సరసాలు, ఈ పిల్లలు, ఈ పోషణలు, ఈ చదువులు, ఇవన్నీ దేనికి? అంతిమంగా ఓ లక్ష్యం ఉంది కదా, అది ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానానికి మోక్షానికి ప్రతీకే నారాయణ సంకీర్తనాపరుడైన నారదుడు. నారదాది మునిముఖ్యులు, నారదుడు, తుంబురుడు మొదలైనటువంటి మహర్షులు, అగస్త్యుడు, అత్రి మొదలైన మహర్షులందరికీ మనస్సరసీరుహాళికిన్. వాళ్ళ మనస్సులో ఉండే పద్మంలో ఏ శివుడు నివాసం ఉంటున్నాడో అటువంటి శివుడికి నమస్కారం. వ్రాలిన భక్తి మృక్యద అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ బాల శశంక మౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుగాళికిన్. తర్వాత సరస్వతి ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కొక్క ప్రార్థనలో స్తుతిలో ఉండే అపురూప రహస్యాలు. కేవలం పద్యాలు చదువుకుంటూ పోతే ఏం తెలియదు. బమ్మెరపోతున్న పద్యాలు కేవలం చదువుకుంటూ పోయినా బాగానే ఉంటాయి వింటూ ఉంటే, కానీ అర్థాలు, అంతరార్థాలు, పరమార్థాలు పండితుల వల్ల చెప్పించుకుని వింటే జీవిత పరమార్థం అర్థమవుతుంది. సరస్వతి ప్రార్థన ఎంతోమంది చేశారు. ఎర్రాప్రగడ చేశాడు, శ్రీనాథుడు చేశాడు, పోతనకి ముందు చేశారు, పోతనకి తర్వాత చాలామంది చేశారు. పోతన గారి ప్రార్థన మాత్రమండి భారతీయ విద్యా వ్యవస్థని మొత్తం వర్ణించే ప్రార్థన. కేవలం సరస్వతి విగ్రహ ప్రార్థన కాదు. అంత అద్భుతమైనటువంటి తత్వాన్ని అమ్మవారి విగ్రహ వర్ణన రూపంలో, అందులో శృంగేరీ పీఠంలో ఉండే శారదాదేవిని వర్ణించాడు ఆయన ప్రత్యేకంగా. క్షోణితలంబు నిన్ను దురుసోకగా మృక్కిను తింతు
సైకత శ్రోణికి చెంచరీక జయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్ వాణికి అక్షదామ శుక వారిజ పుస్తకరమ్య పాణికిన్ క్షోణితలంబు నిన్నుదురు శోకగ మృక్కిను తింతూ. అమ్మా శారదామాత, నా నుదురు నీ పాదాలకి తగిలే విధంగా నేను నమస్కారం చేస్తున్నా, సాష్టాంగ నమస్కారం అంట. ఎవరికి? సైకత శ్రోణికి. కటిభాగము ఇసుక తిన్నెలవల విశాలంగా ఉంది అంటే విద్యావంతుడైన వాడు తిరగదగిన ప్రదేశం అంత విశాలంగా ఉంటుంది. భూమండలం అంతా వాడిదే. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్యావంతుడైన వాడికి విశాల భావాలు ఉండాలి తప్ప సంకుచిత భావాలు ఉండకూడదు. అంగాంగ వర్ణన కోసం చేసిన ప్రార్థన కాదు ఇది. చెంచరీక చెయ్య సుందర వేణికి. ఆవిడ జడ సుందరమైన వేణి, దాని మీద తుమ్మెదలు వాలుతున్నాడు. ఎందుకు వాళ్తే మన మీద ఏగలు వాలుతున్నా వచ్చి ఇక్కడ తోలుకోలేక వస్తున్నాం. ఆవిడ మీద తుమ్మెదల వాళ్ళ మీద మన మీద ఏగల వాళ్ళం ఏంటండి? అంత సుగంధం ఏమైనా మన దగ్గర ఉంటే కదా. పద్మాలు, రకరకాల పుష్పాలు, మకరందాలు సవించే పుష్పాలు ఆవిడ జడలో ధరిస్తుంది. అందుకని తుమ్మెదల వాళ్ళతో నీ విద్యావంతుడు అయితే నువ్వు నీ విద్యను ఆకర్షణీయంగా నువ్వు మార్చగలిగితే తుమ్మెదలు అంటే నీ వినియోగదారులు, శ్రోతలు, పాఠకులు ఎవరైనా వాళ్ళు చక్కగా వచ్చి అక్కడ వాళ్తారు. నువ్వు వీరిని రండి వారిని రండి అని పిలవక్కలేదు, వాడే వస్తాడు. సరిగ్గా విద్వాన్ సర్వత్ర పూజ్యతే నా రత్నం అన్విష్యతి మృగ్యతే తత్. కాళిదాసు చెబుతాడు ఆ మాట కుమార సంభవంలో. రత్నాన్ని వెతుక్కుంటూ జనం వస్తారు కానీ జనాన్ని వెతుక్కుంటూ రత్నం వెళ్ళదు. విద్యావంతుడిని వెతుక్కుంటూ ఉద్యోగం రావాలి కానీ ఉద్యోగం వెతుక్కుంటూ విద్యావంతుడు వెళ్ళకూడదు. ఇప్పుడు పట్టిన కర్మ అది. నువ్వు ప్రతిభావంతుడు అయితే నీ ప్రతిభను కాపాడుకుంటే, నువ్వు భగవంతుడిని నమ్ముకుంటే నిన్ను వెతుక్కుంటూ ఉద్యోగం వస్తుంది. అదే జడ ఎక్కడుందో పద్మాలు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ తుమ్మెదలు అక్కడికే వస్తాయి. అందుకని పద్మం వెళ్ళి తుమ్మెదలు ఎక్కడున్నాయో తుమ్మెదలారా రండి అని పిలవదు. అది అందంగా ఉంది, దానిలో మకరందం ఉంది, ఖచ్చితంగా తుమ్మెదలు వస్తాయి. నీలో ప్రతిభ ఉంది, నీ భగవద్భక్తి ఉంది, నీకు ఉద్యోగం ఎందుకు రాదు? ఆ ప్రతిభను కాపాడుకో. అందుకని చెంచరీక చెయ్య సుందర వేణికి రక్షితామర శ్రేణికి. ఎప్పుడైనా సరే మన రక్షించేది విద్య మాత్రమే, తెలివితేటలు, భాషా సంపద. ముఖ్యంగా విద్యార్థులైన వాళ్ళ కోసం చెబుతున్న భాషా సంపద పెంచుకోవాలి. ఇంగ్లీష్ మీడియంలో చేరాం, ఇంగ్లీష్ వచ్చిందో లేదో తెలియదు, ముందు తెలుగు పోయింది. ఆ ఇంగ్లీష్లోనైనా భాషా సంపద మన చేతిలో ఉండాలి కదా. అది ఉంటే మనం ఆడించే విధానమే వేరండి. అసలు వెనక భుక్కుండు అని ఒక కవి ఉన్నట్ట. ఆయన పేదవాడు, ఇందాక చెప్పుకున్న పండితుడిలాగే దరిద్రుడైపోయాడు. ఏం చేయాలో తెలియట్ల. చివరికి ఒళ్ళు మండి పేదరికం భరించలేక రాజుగారు అంతఃపురంలో దొంగతనం చేశాడు ఏకంగా. మళ్ళీ ఏది కాదు కొడితే ఏను కుంభస్థలం కొట్టాలని రాజుగారు అంతఃపురం, అక్కడ పెద్ద పెద్ద బీరువాలన్నీ ఉంటాయి, రత్నాలు వజ్రాలు ఉంటాయి. వెళ్ళాడు, దొంగతనం చేసేసాడు, అయిపోయింది. లోపలికి వెళ్ళాడు, ఓ బీరువా తీశాడు, అక్కడేదో బంగారపు కంచం కనపడింది. వెంటనే ఓ శాస్త్రం గుర్తొచ్చింది. బ్రాహ్మడే అంతేనా కానీ చేయకుండా పని చేస్తే ఇలాగే ఉంటుంది. గుర్తొచ్చి ఆ బంగారం దొంగలించిన వాడు వచ్చే జన్మలో కుక్కై పుడతాడని శాస్త్రంలో ఉంది. అందుకని బంగారం వద్దు. మరి ఎందుకు వచ్చేవి ఇక్కడికి? ఈ శాస్త్రాలు చదువుకుంటూ ఇంటి దగ్గర కూర్చోక. అసలు చదివినవాడు ఈ దొంగతనం ఏంటండి? ఇటువంటి పని చేయలేకూడదు. ఇటువంటి పని చేసినప్పుడు ఇంక మంచి చెడ్డ ఉండకూడదు. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు చిన్నతనంలో, పేకాట ఆడితే అన్ని మాయలు చేసేవాడు. మాయలు చేస్తున్నారు అంటే పేకాట మాయ, అందులో బోళ్ళు మాయలు జరుగుతాయి, దమ్ముంటే పట్టుకో అనేవాడు అంతే. ధర్మంగా ఆట ఆడచ్చు. ధర్మం ఏమిటి? పేకాట ఆడటమే అధర్మం. అంతే, నువ్వు చేసే తప్పే, నేను చేసే తప్పే. నా తప్పులు నువ్వు పట్టుకో, నీ తప్పులు నేను పట్టుకుంటా, అంతేగాని అనొద్దు. అంటే అందరూ మోసాలు చేయాలన్నమాట. రాజకీయం అలాగే తయారైంది. వాడు ధర్మంగా రాజకీయం అన్నవారు, రాజకీయం అంటేనే అధర్మం అంతే, రాజకీయం అంటేనే అక్రమం, అలా వచ్చేసింది మాట. అలా ఉంటుంది లెక్క. అందుకే నేను దొంగతనం చేసి అక్కడికి వెళ్ళి బంగారపు కంచం బంగారం దొంగలించినప్పుడు వచ్చే జన్మలో కుక్క పడతాడు, వద్దులే అనుకున్నాడు. ఇంకోటి తీసాడు, వెండి చెంప కనపడింది. అబ్బే రౌప్యమపి అనేదో చెప్పాడు శాస్త్రం. ఇక్కడ వెండి కూడా దొంగిలించకూడదు. పతంజలి యోగ శాస్త్రంలో మరి ఏమి దొంగిలించకపోతే ఎందుకు వచ్చేవి ఇక్కడికి? ఈ భాగవతాలతో తెల్లారింది మొత్తం. ఈయనకి చెంపు కూడా దొరకల. చివరికి 4 అయింది. తూర్యరావాలు మోగుతున్నాయి. వందిమాగతులు వచ్చే సమయమైంది. రాజుగారు నిద్రలేచే సమయమైంది. కంగారు పడ్డాడు ఈయన. బ్రాహ్మడు పిచ్చాడు. అయ్యో దొరికిపోతామేమో అని ఎక్కడ దొరకకుండా ఉండాలని రాజుగారి మంచం కింద దాక్కున్నాడు. ఎందుకంటే దాని కింద దొప్పడి ఇలా కిందకంటా ఉంటుంది. కింద ఎవరున్నారో తెలియదు. దాక్కున్నాడు. అందరూ వెళ్ళిపోదామని లేచాడు రాజుగారు. అక్కడి నుంచి ఏదో వందిమాగతులు వాళ్ళు వీళ్ళు అంటూ తిన్నగా ఉండక వాడెవడో సగం పాడు ఊరుకున్నాడు. మిగిలింది వీడి కింద నుంచి పాడేశాడు. ఎక్కడికి పోతుంది కవి బుద్ధి? ఉదయకాలాన్ని వర్ణిస్తూ వాడు ఏదో పాడితే మీరు చాలా, వాడు పాడిన శ్లోకం కూడా ఏమిటంటే గమ్మత్తుగా ఉంటుంది. ఆ గుర్రాలన్నీ కూడా మీకు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి, సైనికులు సిద్ధంగా ఉన్నారు, వందిమాగతులు ప్రార్థనలు చేస్తున్నారు, నవయవ్వనంలో ఉన్న కన్యలు మీకు మంగళహారతులు ఇస్తున్నారు అనగానే వీడి కింద నుంచి అన్నట్ట ప్రాణం పోతే ఇవన్నీ ఒక క్షణంలో పోతాయన్నట్ట. వైరాగ్యమేనండి. దానికి అదిరిపోయే రాజుగారు ఎవడు బయటికి రానాడు. ఒకసారి కింద ఉన్నాడు. అప్పుడు నువ్వు ఇక్కడెందుకు దూరావు?
ఆయనకు అనేక అనుమానాలు వచ్చాయి. ఇంక అంతఃపురంలో దొంగతనం అంటే ఒక అనుమానం కాదు, 2-3 రకాలు వస్తాయి, చెప్పకూడదు. కానీ ఒళ్ళు మండిపోయి ఆవేశంలో ఇక మళ్ళీ ఇప్పట్లాగా 10 ఏళ్ళు పార్లమెంటు, తీర్పు, రాష్ట్రపతి క్షమాభిక్ష ఎన్ని ఉండవు, వేసే అంతే, వీడిని ఊరి తీసేయండి అన్నారు. శిరచ్ఛేదం. అంతఃపురంలో దొంగ అంటే రాజుగారి ప్రాణం మీదకి వచ్చిందనమాట. నేను సరిగ్గా ఉంటే నరికేసేవాడు, నన్ను చంపడానికి వచ్చాడేమో. లేదండి బాబు, చెంబు కోసం వచ్చానా, చెంబు కోసం ఎంత దూరం ఎందుకు వస్తావు, వేసేయమన్నారు. మాట్లాడలేదండి. చివరికి శిరచ్ఛేదానికి ముందు చివరి కోరిక ఒకటి ఉంటుంది కదా, ఉరి తీసేవాడిని కూడా గుత్తంకాయ కూరేసి తినిపించి అప్పుడు చంపుతారు. అందుకని చివరి కోరిక, ఏదైనా కోరుకోవయ్యా, ఎంతైనా కవివి అన్నట్టు. అంటే అన్నట్టేనా, నేను ఒక్క శ్లోకం చెప్తాను, మీరు వింటే చాలన్నట్టు. ఇదేం కోరికో ఇప్పుడు చివరి దశలో ఇదే. పోనీ అప్పుడైనా పోను 2 ఎకరాల పొలం రాయి ఆవిడికి రాస్తా, పోనీ LIC చేయి, నా పేరు మీద ₹1 కోటి అనల్లా. ఓ శ్లోకం చెబుతాను, మీరు వింటే చాలు. తెలివండి భాష. రక్షిత అమర శ్రేణికి దేవతలను సైతం రక్షించగలిగిన విద్యాధి దేవత ఎవరి జిహ్వాగ్రమునందు ఉంటుందో వాడు ప్రాణాల నుంచి బయటపడతాడండి ఖచ్చితంగా. వాడు తెలివితేటలు. ఆ చావు తెలివి అంటారు దీన్ని. అప్పుడు తెలిసింది వాడికి తెలివి. నేను శ్లోకం చెబుతాను, మీరు వినండి. చెప్పబోయా అన్నాడు. భట్టిర్నష్టో భారవిశ్చాపి నష్టక, భట్టిర్నష్టో భారవిశ్చాపి నష్టక, భిక్షుర్నష్టో భీమసేనోపి నష్టక, భిక్షుర్నష్టో భీమసేనోపి నష్టక, భుక్కుండోహం భూపతిస్త్వం చరాజన్, భుక్కుండోహం భూపతిస్త్వం చరాజన్, బభ్వావళ్యాం అంతక సన్నివిష్టక అన్నట్టు. ఆ రాజుగారు సంస్కృత పండితులు, పనికిమాలిన వాళ్ళు, రాజులయ్యే కాలం కాదు కదా, సత్యాస్త్ర పండితులు వాళ్ళు కూడా. అది ఇంకా గ్రహించుకుని ఏమి తోచిందో ఏమిటో కానీ ఎవరక్కడ తక్షణం ఈయన వదిలిపెట్టి రథంలో తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపండి, జాగ్రత్తగా భద్రంగా అన్నట్టు. శిక్ష రద్దు. ఇందులో ఏం చెప్పాడంటే ఈయన, స్వామి ఒక్కసారి శ్రద్ధగా వినండి నేను చెప్పేది. భట్టిర్నష్టో, ఓ ఏడాది క్రితం మన రాజ్యంలో భట్టి అనేవాడు చచ్చిపోయాడు. అవునండి, ఆయన కవి చచ్చిపోయాడు అన్నాడు రాజుగారు కూడా. ఇంకో తర్వాత ఇంకో 3 నెలలకి భారవిశ్చాపి నష్టక, భారవీని ఇంకో కవి ఉన్నాడు, ఆయన చచ్చిపోయాడు. అంటే భా 2 అయినాయి. తర్వాత భిక్షుర్నష్టక, మీ సేనాధిపతుల్లోనూ ఒక ఆయన ఉండేవాడు, భిక్షు అని ఉండేవాడు, ఆయన చచ్చిపోయాడు. అంటే నిజమే అన్నట్టు. ఇంకో 2 నెలలకి భీమసేనోపి నష్టక, మీ ప్రధాన సైన్యాధిపతి భీమసేనుడు ఉన్నాడే, ఆయన యుద్ధంలో చనిపోయాడు. ఏడాది క్రితం భట్టి చనిపోయాడు, 9 నెలల క్రితం భారవి చనిపోయాడు, 6 నెలల క్రితం భిక్షువు చనిపోయాడు, 3 నెలల క్రితం భీమసేనుడు చనిపోయాడు. ఏమిటోనండి, యమధర్మరాజు ఈ భాగుణంతం మీద పగబట్టినట్టుగా ఉన్నాడండి. భీ అయ్యాయి. ఇక భూ ఉన్నాయి కదా, భుక్కుండోహం భూపతిస్త్వం చరాజన్, అది సంగతి. భకారంతో ఉన్నవాడు భట్టి పోయాడు, భాకారంతో ఉన్నవాడు భారవు పోయాడు, భికారంతో ఉన్నవాడు భిక్షువు పోయాడు, భీకారంతో ఉన్నవాడు భీమసేనుడు పోయాడు. భాగుణంతి మీద పడ్డాడు యమధర్మరాజు. సెంటిమెంట్ అండి ఇది. పనిచేసినట్టుగా ఏ శాస్త్రజ్ఞానం పనిచేయదు. అంచేత భూతో నేనున్నా, తర్వాత నువ్వే పోతావు ఖాయం. అంచేత నేనుంటే నువ్వు ఉంటావు, నేను చచ్చే వరకు నువ్వు చావవు. అందుకని నన్ను చంపేవనుకో మన్నాడు నువ్వు ఖాయం. అంటే వద్దు బాబు, ఎందుకు వచ్చిన గొడవ, వెళ్ళి. ఇది విద్య మన రక్షించడం అంటే ఇది. ఇటువంటి పద్యాలకి దయచేసి తెలుగు ఉపాధ్యాయులు ఉంటే నమస్కారం చేసి చెబుతున్నా. పద్యాలు పిల్లలకి చెప్పేటప్పుడు కేవలం 8 మార్కుల ప్రతిపదార్థం కోసం చెప్పేసి ఊరుకోకండి, వాళ్ళ బుర్ర పాడైపోతుంది. వాళ్ళ మార్కుల కోసం కాదు చదివించాలి. చమత్కారమైన కథలు, శ్లోకాలు తెలుగు సంస్కృత ఉపాధ్యాయులు సేకరించి పాఠాల్లో చెప్పాలి. అప్పుడు వాళ్ళకి వద్దన్నా బడికొస్తాడు. వాడు మధ్యాహ్న భోజనం పెట్టక్కర్లేదు, స్కూల్ డ్రెస్ మనం ఇవ్వక్కల, వాడే కొనుక్కుని వస్తాడు. పాఠాలు బాగులేకే ఇవన్నీ ఇవ్వడం. మొహం బాగా లేకపోతే మేకప్ బాగా వేస్తామే, ఇది అంతే. అసలు పాఠం చెప్పే ఓపిక లేదు కాబట్టి మధ్యాహ్నం భోజనం పెడతాం, సాయంత్రం డ్రెస్ ఇస్తామంటే వాడు ఆ డ్రెస్ అమ్మేశాడు, భోజనం చేశాడు, వెళ్ళిపోయాడు. చదువు అక్కల. చదువు ఆసక్తికరంగా ఉంటే ఎందుకు రాడండి, వస్తాడు, ఫీజు కడతాడు. వాడు ఫీజు మనం రీఎంబర్స్ చేయక్కల, వాడే కడతాడు. ఆ విద్యలో ఉండాలి కదా. ఇంత గొప్ప శ్లోకాన్ని కేవలం ఒక మాటలో సరదా పిల్లలకి చెబితే అందరికీ అర్థమయ్యే శ్లోకం. ఇదిరా సరస్వతి నిన్ను రక్షించే విధానం. సరస్వతీదేవి రక్షించినట్టు వాడికి సెంటిమెంట్ అనుకుంటాడు, నమ్మడు. ఈ కథ చెప్పాక నమ్మని వాడు ఉంటాడా? మీకు అందరికీ ఆనందం కలగలేదా? ఇది నమ్మదలసిన విషయం కదా. భా భీ భూ ఒకటే దెబ్బ. భాగుణింతం వస్తే శ్లోకం వచ్చినట్టే. బభ్వావళ్యాం అంటే భాగుణింతం మీద అంతక సన్నివిష్టక. యమధర్మరాజుకి ఈ మధ్య భాగుణింతం మీద పడ్డాడండి బాబు. లోకంలో ఈ సెంటిమెంట్ ఉందా లేదా? మంగళవారం పోతే మా అరుగు వరుతుంది టాండం. లేకపోతే ఏదో భకారం పేరు మీద ఉన్నాడు ఒకడు పోయాడు, 2వ వారం పోతే ఏమిటో బి అక్షరం ఉన్న వాళ్ళు అందరూ పోతున్నారు అని ఒక సెంటిమెంట్ బాగా పనిచేస్తుందండి. దాన్ని మంచి కోసం వినియోగించాడు, తన ప్రాణం కాపాడుకున్నాడు, రాజునేమి ఇబ్బంది పెట్టల.
అలాగ విద్య మనని కాపాడుతుంది. రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికి తోయజాతం నీటి నుంచి పుట్టింది పద్మం, తోయజాత భవుడు పద్మ నుంచి పుట్టినవాడు బ్రహ్మ. ఆయన మనస్సును వశం చేసుకోగలిగింది సరస్వతీదేవి. అంటే విద్య ఎంత గొప్పది అంటే సృష్టికి మూలమైన బ్రహ్మదేవుణ్ణి కూడా నీకు వశం చేస్తుంది. సృష్టిలో వశం కానిది లేదు విద్యావంతుడైన వాడికి. విద్యావంతుడైన వాడి పాదాల దగ్గరికి సమస్త ప్రపంచం రావలసిందే. విద్యార్థికి ఇంత ఆత్మవిశ్వాసం కలిగించే ప్రార్థన ప్రతి విద్యాలయంలో పెట్టద్దండి సరస్వతి ప్రార్థన పేరు మీద. సెక్యులరిజం పేరు మీద మొత్తం పీకి బారేశారు. ఇంకా చివరి మాట చూడండి. అక్షదామ శుక వారిజ పుస్తకరమ్య పాణికిన్. సరస్వతీదేవి 4 చేతులు ఉంటాయి. అందులో ఒక చేతిలో జపమాల కుడి చేతిలో పైన ఉంటుంది, శుక ఒక చేతిలో చిలుక ఉంటుంది, వారిజ ఇంకో చేతిలో పద్మం ఉంటుంది, పుస్తక ఈ చేతిలో గ్రంథం ఉంటుంది. మీరు సరస్వతి విగ్రహాన్ని చూడండి. ఎందుకు ఈ 4 ఉన్నాయి? మామూలు సరస్వతికి ఉండవు. ఈ చేతిలో జపమాల ఉంటుంది, ఈ చేతిలో పుస్తకం ఉంటుంది, 2 చేతిలో వీణ ఉంటుంది. బమ్మెరపోతన చెప్పేది ఆ సరస్వతి కాదు. సరస్వతి లౌకిక విద్యాధి దేవత, శారద వైదిక విద్యాధి దేవత. ఇది 2 పదాలు ఒకటైనా అర్థాలు వేరే. శారద వైదిక విద్యాధి దేవత, ఆవిడ పేరు శారద. గాయత్రి మంత్రాధి దేవత, ఆవిడే సరస్వతి స్వరూపమే. గాయత్రి మావాహయామి, సావిత్రి మావాహయామి, సరస్వతి మావాహయామి. ఒకే దేవత యొక్క 3 రూపాలు ఇవి. గాయత్రి మంత్రానికి ప్రత్యేక, సావిత్రి సౌభాగ్యానికి ప్రత్యేక, సత్యవంతుడిని కాపాడుకున్న మహాసాధ్వి. సరస్వతి విద్యకి ప్రత్యేక. విద్య వేరు మంత్రం వేరు కదా. విద్యావంతులందరూ మంత్రవేత్తలు కాదు. అందుకని గాయత్రి మంత్రాధి దేవత, సరస్వతి లౌకిక విద్యాధి దేవత, శారద వైదిక విద్యాధి దేవత. ఆ శారదనే మీరు శృంగేరి పీఠం వారి సరస్వతి శారదా చిత్రం చూడండి. ఆ శారద సరిగ్గా మీరు చూస్తే ఓ చేతిలో చిలుక, ఓ చేతిలో పద్మం, ఓ చేతిలో జపమాల, ఓ చేతిలో పుస్తకం అన్నీ ఉంటాయి. ఎందుకున్నాయి? పుస్తకం ధర్మానికి ప్రతీక. అన్ని ధర్మాలు పుస్తకంలో ఉంటాయి. పద్మం అర్థానికి ప్రతీక. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి. పద్మం అంటేనే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటేనే ధనం. అంచేత పద్మం అర్థానికి ప్రతీక. చిలుక మన్మథుడు వాహనం, కామపురుషార్థానికి ప్రతీక. జపమాల మోక్షానికి ప్రతీక. ధర్మార్థ కామ మోక్షాలు 4 సాధించడమే నీ విద్యకి లక్ష్యం అని ఒకే ఒక సరస్వతి విగ్రహం ద్వారా ప్రజలకి చెప్పిన జాతి కేవలం భారత జాతి. అందున తెలుగు జాతి మాత్రమే. ఏ మతంలోనైనా, ఏ ధర్మంలోనైనా, ఏ భాషలోనైనా, ఏ దేశంలోనైనా చూపించమనండి బహిరంగంగా సవాలు విసురుతున్నాం. ఎక్కడా లేదు ఇది. ఏబిసిడీలు నేర్పారు ఈ దిక్కుమాలిన జాతికి తీసుకొచ్చి. పవిత్రంగా ఇవి నేర్పాల్సినవి. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు, ధర్మార్థ కామ మోక్షాలు. అంటే నువ్వు కేజీ నుంచి పీజీ వరకు ఎన్నైనా చదువు సాధించవలసిన నువ్వు ధర్మార్థ కామ మోక్షాలు. అందుకే ధర్మానికి ప్రత్యేకగా పుస్తకం, పుస్తకంలో ధర్మాలే ఉంటాయి, అధర్మాలు ఉండవు. అర్థానికి ప్రత్యేకగా పద్మం, మన్మధుడు కామపురుషార్థానికి ప్రత్యేకగా చిలుక. లేదా సరస్వతీదేవి చేతిలో చిలుక ఎందుకండి? మోక్షానికి ప్రతీక జపమాల. జపంతో మోక్షం అనుకు మనకు తెలుసు కదా. జపతో నాస్తి పాతకం, కృషితో నాస్తి దుర్భిక్షం, మౌనేన కలహం నాస్తి జాగరతో భయం. అందుకని జపతో నాస్తి పాతకం. ఈ జపం వల్ల మోక్షం. ఈ ధర్మార్థ కామ మోక్షాలు 4 నువ్వు సాధించాలనడానికి సరస్వతి విగ్రహంలో పెట్టారే. అంటే మన దేవతల ఆయుధాలు, ఆభరణాలు, హస్తాలు అన్నీ కూడా ఒక దివ్య జ్ఞానానికి సంకేతంగా ఉన్నాయి తప్ప ఎవడో కళ్ళ వస్తే వేసేసిన బొమ్మలు కావు. ఇవి అజ్ఞానంలో పడకండి. మహాతపస్సులకు సాక్షాత్కరించారు వాళ్ళు. అలాగా వాళ్ళు చెబితే చిత్రకారులు వేశారు తప్పితే ఇవేవో కల్పిత రూపాలు కావు. విద్యకు విద్యాశాఖ అధిదేవత. ఈవిడ చేతుల్లో ఆయుధాలతో పనేమి లేదు. ధర్మార్థ కామ మోక్షాలు. అది నువ్వు గ్రహించడం కోసమే తెలుగు మీడియం పుస్తకం చూడండి. పూర్వం ఉండేది పెద్ద బాలశిక్ష చూడండి. అకా ఈలు నేర్పాలంటే అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. ఎందుకని? వీళ్ళ కోసం ఇవి అక్కల. అమ్మ ఎందుకండి? అప్పడం తేవచ్చు అక్కడికి. అప్పడం పెడితే క్లాసులోకి పట్టుకురావచ్చు, అందరికీ పంచచ్చు. అప్పడంలో కూడా ఆకారం ఉంది. ఆవు ఎందుకు? ఆనపకాయ తేవచ్చు ఇంత పొడుగుని క్లాసులోకి. కానీ అప్పడం వల్ల, ఆనపకాయ వల్ల పిల్లాడు నేర్చుకునేది ఏం లేదు. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. అమ్మ ధర్మానికి ప్రతీక. పుస్తకం కంటే ముందు అమ్మే మనకి ధర్మాలన్నీ చెప్పింది. ఆవు అర్ధపురుషార్థానికి ప్రత్యేక. పాడి పరిశ్రమ, క్యాబినెట్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్, డిప్యూటీ మినిస్టర్, 3 మంత్రులు ఎందుకుంటారు డబ్బులు లేకపోతే? డైరీ, విజయ డైరీ, విశాఖ డైరీ. ఆవు అంటే అర్థం అది పాలు అన్నమాట. పాడి పరిశ్రమ. ఆవు అర్ధపురుషార్థానికి ప్రత్యేక. అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు అర్థానికి ప్రత్యేక. ఇల్లు ఎవడైనా సంసారం ఇంట్లో చేస్తాడో చెట్టు కింద చేయడుగా. ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక. ఈశ్వరుడు మోక్ష పురుషార్థానికి ప్రత్యేక. ఎంత చక్కని విద్యా విధానాన్ని పోగొట్టుకున్నామండి. ఇవాళ ఏబిసిడి: ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. 4 పనికిమాలిన మాటలే. ముందు యాపిల్ నీకు అమ్మక్కల, నాన్నక్కల, ఏమక్కల, శుభ్రంగా నెగనెగలాడే పండు. కన్నెపిల్ల గుర్తొస్తుంది, కన్నతల్లి గుర్తురాదు ఎవరికి. పైగా దానికి ఈ మధ్యన కొవ్వు పూసేస్తున్నారు. ఒళ్ళంతా కొవ్వు పెరగాలని గొడవ లేకుండా.
ముందు నువ్వు తిండి చెబుతావా? ముందు పిల్లాడికి బడికి రాగానే అమ్మ చెబుతావా? అమ్మ చెప్పిన విద్యా విధానం మనది, తిండి చెప్పిన విద్యా విధానం ఇంగ్లీష్ మీడియం. 85 నుంచి దీని ప్రాధాన్యం పెరిగింది. 25 ఏళ్లుగా ఎటువంటి వాళ్ళు తయారయ్యారో చూడండి, ఐఏఎస్ ఐపీఎస్ల కింద. ఉద్యోగాల్లో చేరేవాళ్ళు బద్ధకస్తులు, క్రమశిక్షణ లేదు, నిజాయితీ లేదు. ఎందుకని? ఇగో నేర్పిందంటూ ఎక్కడైనా ఉంటే కదా అవన్నీ. నేను అందుకని పోనీ బి, రెండోది బ్యాట్ అంటే నీకు పో రెండు తాటికమ్మ ఒకటి తీసుకో, 4 ఇటక ముక్కలు పెట్టుకో, క్రికెట్ ఆడుకో. సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టాడా లేదా నీకు ముఖ్యం, నీకు చదువు వచ్చిందా లేదా నీకు అక్కల్లా. వాడు సెంచరీ కొట్టకపోతే వీడికి జ్వరం. ఈ దేశాన్ని మొన్నటిదాకా పట్టి పీడించినవి 2 సమస్యలు. సచిన్ టెండూల్కర్ సెంచరీ కొడతాడా కొట్టడా, ఐశ్వర్య రాయ్ ఆడపిల్ల పుడుతుందా పుట్టదా, ఆ 2 జరిగే మనకు దేశానికి చెడు దిలిపోయింది గొడవలు. ఇంకా మనకి సమస్యలు ఏం లేవు, పేదరికం కాదు, నిరుద్యోగం లేదు. దానికో ఆడపిల్ల వీడికో సెంచరీ ఉంటే మనకి చాలు. మనం ఇలాగే ఆశిస్తాం. అంతేకాని మన ఇంట్లో ఒక అందమైన ఆడపిల్ల ఎందుకు ఉండద్దు, మనం ఎందుకు సెంచరీ కొట్టద్దు, ఈ ఆలోచన లేదండి. వాడు ఎవడో కొడితే మనకు సపోర్ట్ కొడతాం. ఇక్కడ కూర్చొని క్రికెట్ ఆడేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు తప్ప. ఆ బ్యాట్ని రెండో పొంది తర్వాత ఏమైనా క్యాట్ డాగ్, 2 దిక్కుమాలం జంతువులే, పిల్లి కుక్క. ఒకటి కపటత్వానికి చిహ్నం, ఒకటి బానిసత్వానికి చిహ్నం. అల్లూరి సీతారామరాజు లాంటి బెబ్బులను పుట్టిన జాతికి, భగత్ సింగ్ లాంటి సింహాలు పుట్టిన జాతికి కుక్కల్ని పిల్లులను పరిచయం చేస్తారండి క్యాట్ డాగ్ పేరు మీద. ఈ విద్యా విధానంలో ఇంత దోషం జరుగుతోంది. ఇందులో మన పిల్లల్ని చదివించినంత కాలం వాళ్ళు దేశభక్తులు కావడం కల్లా, దేవభక్తులు కావడం శూన్యం. కనీసం మనకి పనికిరారు, వాడు కూడా పనికిరారు. అందుకే 5వ తరగతి వరకు తెలుగు మీడియమే ఉండాలి ఖచ్చితంగా. తర్వాత మీ ఇష్టం వచ్చిన మీడియం పెట్టుకోండి. రాష్ట్రంలో మనమంతా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది తెలుగు భాషను రక్షించుకోవడం కోసం. కేవలం భాగవతం విని దండం పెట్టుకుని వెళ్ళిపోకండి. మేము చేస్తాం ఉద్యమం, మీరందరూ వెనకాల ఉండండి చాలు, ఏం అభ్యంతరం లేదు. తీయాలి 5వ తరగతి వరకు కనీసం. ఈ ఇంగ్లీష్ మీడియం గొప్పదేనండి, ఇంగ్లీష్ అవసరం. ఉద్యోగం రావాలంటే ఇంగ్లీష్ కావాలట, వచ్చిన ఉద్యోగం నిలబడాలంటే తెలుగు కావాలి. నేను చెప్తా, పెట్టుకో మీటింగు. ఇంగ్లీష్లో కంటే తెలుగులో ఎన్ని గొప్పతనాలు ఉన్నాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్, సంభాషణ నైపుణ్యం అన్నీ తెలుగు పద్యాల్లో ఉన్నాయి. ఒక్క పద్యం నేర్పితే మొత్తం పర్సనాలిటీ డెవలప్ అయ్యి, ఒక్క పద్యం చాలు. ఇన్నక్కల్లా వీడి కోసం పెద్ద కోచింగ్ సెంటరు, 3 నెలల శిక్షణ, 3000 భక్షణ, ఇన్నక్కలేదు వాడికి. వాడికో 3 నెలలు పంపడం, వాడు పుస్తకం నిండా రాయించడం, వీడు డెవలప్ అయ్యాడు. డెవలప్ అవ్వలా, మనకు 3000 పోయాయి అక్కడ. ఒక్క తెలుగు పద్యం నేర్చుకుంటే వ్యక్తిత్వం వికసిస్తుంది. మరొక తెలుగు పద్యం, ఈ సంభాషణ నైపుణ్యం కాదని భీ బాబా ప్రాణాలు కాపాడిన పద్యం అది. ఇలాంటివి హాయిగా సులువుగా రూపాయి ఖర్చు లేకుండా నేర్పచ్చే, అది మన సరస్వతి ప్రార్థన బమ్మెరపోతున్న స్థితిలో రహస్యం. భారతీయ విద్యా విధానంలో నువ్వు ధర్మంగా ఉండడం, ధర్మం ద్వారానే అర్థాన్ని సంపాదించడం, ఆ అర్థం ద్వారానే కామం కోరికలన్నీ తీర్చుకోవడం, ఆ కోరికల్లో పడి కొట్టుకుపోకుండా అంతిమంగా అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే వాక్యాల జ్ఞానాన్ని గ్రహించి మోక్షాన్ని పొందడం. ఇంత అద్భుతమైన భౌతిక పారమార్థిక విద్యా విధానం ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ జాతిలోనైనా ఉందా? తెలుగు వాళ్ళుగా పుట్టడం ఎంత అదృష్టం. భాగవత నిర్మాత కౌగిట్లో పుట్టడం ఎంత అదృష్టం అండి మనది. పోతన పుట్టిన చోట పుట్టడం, అది ఆ ప్రార్థన రహస్యం. అలాగే మరొక అద్భుతమైన రహస్యం భీష్మస్తవంలో ఉంది. నిన్న కుప్పించి ఎగసిన అనేటువంటి పద్యం చదువుకున్నాం. అదే సందర్భంలో ఆయన ఇంకొక ప్రార్థన చేస్తాడు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు కృష్ణుణ్ణి గుర్తు చేసుకుని స్మరిస్తున్నాడు. అప్పటికి అయిపోయిందిగా యుద్ధం, అయిపోయి 2 నెలలు కూడా అయింది. ఇక విష్ణు సహస్రం చెప్పాలి. పాండవులు వస్తున్నారు. విష్ణు సహస్రం చెప్పే సందర్భంలో వాడు దర్శించడానికి వెళ్ళినప్పుడు అంపశయ్య మీద ఉన్న చేసిన స్తవం చెప్పాడు పోతాం. ఇది మృత్యుశయ్య సుమారుగా. అప్పుడు ఆ యుద్ధ రంగంలో ఉన్న కృష్ణుడిని మనస్సులో గుర్తు చేసుకుంటున్నాడు ఈయన. గుర్రాల దోలే కృష్ణుడు, ఆయనకు నచ్చిన భంగిమది. కృష్ణుడివి భగవద్గీత భంగిమ ఉంది. వెన్న తింటున్న చిన్నపిల్లల బొమ్మలు ఉన్నాయి. ఒకడు వీపు మీద ఎక్కి కొండ పగల కొట్టే బొమ్మలు కొన్ని ఉన్నాయి. రాధాకృష్ణుడు ఉన్నాయి. ఒక్క గోవు కృష్ణుడు ఉండి మురళి ఊతున్న ఉన్నాయి. రకరకాలు ఉన్నాయి, మీరు గమనించండి. ఎవరి ఇంట్లో ఏం పెట్టుకుంటాం, ఎవరికి ఏది ఇష్టమైతే అది పెట్టుకుంటాం. రామచంద్రుడిది ఒకటే భంగిమ. మహారాజు అంటే మహారాజా చుట్టూ కాన్వాయ్, తిరుగులేదు ఇంక. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఓ సెట్టింగ్ అది. ఇంకా రామచంద్రుడికి రకరకాల బొమ్మలు ఉండవు. ఆయన రామో విగ్రహమాన్ ధర్మ అంతే, ఒకటే 2 ఫోటో లేదు ఆయనకి. కృష్ణుడు అలా కాదు, పెద్ద మాయలాడు 16,000 ఫోటోలు.